అందరు బాగున్నారా? ఒకసారి చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి. ఎలా ఉన్నారు అందరు? చాట్ బాక్స్ లో రెస్పాండ్ అయితే బాగుంటది. సార్ చెప్పినట్టు ఫాస్ట్ వీడియోస్ ఆన్ చేస్తే ఇంకా బాగుంటది. ఫాస్ట్ గా. ఓకే 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 రైట్. ఈ రోజు సెషన్ పట్ల ఎవరు ఎక్సైటెడ్ గా ఉన్నారు? ఎక్సైటెడ్ గా ఉన్న వాళ్ళు వీడియో ఆన్ చేసి థమ్స్ అప్ చూపించాలా? సార్ ఈ రోజు సెషన్ పట్ల నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను సార్. ఎస్. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్, సూపర్ సూపర్. ఎస్, ఈరోజు టాపిక్ అందరికి తెలిసిందే కదా, సార్ కూడా ఆల్రెడీ అడిగారు. సో రైట్. సో ఈ సెషన్ కూడా మీకు యూట్యూబ్ లైవ్ లో ఉంటది తర్వాత, అంటే ఇప్పుడు లెఫ్ట్ అవ్వమని కాదు. సో తర్వాత ఎవరికైనా కావాలి అంటే యూట్యూబ్ లైవ్ లో కూడా ఉంటది. యూట్యూబ్ లో ఉంటది, యూట్యూబ్ లైవ్ అనేది యూట్యూబ్ లో ఉంటది, అది చూసుకోవచ్చు. 1 సెకండ్. ఎందుకంటే చాలా మంది అడిగారు అనమాట, క్రాస్ ఛానల్ వాళ్ళు, వెస్టేజియన్స్ అడిగారు సార్ జూమ్ లింక్ పెట్టండి, లేదు యూట్యూబ్ లింక్ అటెండ్ అవ్వమని చెప్పాను. రైట్. ఇక్కడ ఎంతమందికి జీతం కావాలి? ఎవరికి జీతం కావాలి? జీతం అంటే 1, జీవితం అంటే 2. ఇందులో ఏది కావాలి? జీతం అంటే 1, జీవితం అంటే 2. ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వాలి. మీరు ఎంత ఫాస్ట్ గా రెస్పాండ్ అయితే అంత ఫాస్ట్ గా మూవ్ ఆన్ అవుతాం. రైట్, వెరీ గుడ్. 1+2 జీతం కావాలి, జీవితం కావాలి, 2 కావాలా? ఎవరు పెట్టారు అది? కవిత గారికి. ఓకే, జీతం కావాలి, జీతం 2 కావాలట. వెరీ గుడ్. యాక్చువల్ జస్ట్ ఇంత ముందే వచ్చాను నేను, అందువల్ల లేట్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ. ఎందుకంటే సిస్టమ్ లో నేను ఫస్ట్ ఉండాలి, బట్ అది లేట్ అయింది. 20-25 మినిట్స్ లేట్ అవ్వడం జరిగింది. సో దానివల్ల కొంచెం హడావిడి అయిపోయింది. రైట్. ఓకే. ఎస్, 1+2. సో 1+2 2 అందరు 2 పెట్టారు, అంటే జీవితం కావాలి అని చెప్పేసి. రైట్, ప్రతి ఒక్కరు రెస్పాండ్ అవ్వాలి. సో వీడియోస్ నచ్చిన వాళ్ళు థమ్స్ అప్ చూపిస్తారు, అండ్ అలాగే చాట్ బాక్స్ కూడా టైప్ చేయొచ్చు. అండ్ మీరు ఎంత బాగా రెస్పాండ్ అయితే, ఎంత స్పీడ్ గా రెస్పాండ్ అయితే అంత స్పీడ్ గా నేను ముందుకు వెళ్తా. అర్థమవుతుందా? రైట్. సో జీవితం కావాలి సార్, జీతం 2 కావాలి. ఓకే, వెరీ గుడ్, సూపర్. ఎస్. సో మరి ఈరోజు టాపిక్ వచ్చేసి నాకు చాలా ఇష్టం, ఎందుకంటే స్టార్టింగ్ లో నేను, అంటే మీరు చాలా మంది ఇక్కడ ఉన్న కొత్త వాళ్ళు ఎవరైతే, న్యూ గెస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు. సో వెస్టేజ్ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్వాల్వ్ అవ్వని వాళ్ళు ఏం కోరుకుంటారంటే జీతాన్ని కోరుకుంటారు. ఎస్, నేను కూడా జీతాన్ని కోరుకునేటోని. ఒకప్పుడు జీతం ఉంటే చాలు, ఏ జిందగీ మస్తు ఉంటది అనుకునేది. ఎంతమంది అనుకున్నారు అలా? అనుకున్న వాళ్ళు థమ్స్ అప్ చూపించండి. సార్ జీతం వస్తే చాలు సార్, ఒక జాబ్ వస్తే, జీతం మీన్స్ ఒక జాబ్ వస్తే చాలు. అసలు నేనంటే ఏంటో అసలు నేను ఆగనిగా. కొంతమంది ఉంటారు, అసలు జాబ్ రాని ఒక 20,000 రూపీస్ సాలరీ వస్తే చాలు, నన్ను ఎవడు ఆపలేడు అంటారు. ఎవరు ఆపలేరు, వాళ్ళకి వాళ్ళే ఆపుకుంటారు కదా. సో ఇక్కడ చాలా మంది అనుకుంటుంటారు, చాలా మంది ఫీల్ అవుతా ఉంటారు. ఒకటి గుర్తు చేసుకోండి. సో జీవితం అంటే అంత ఈజీగా వస్తుందా? అంటే జీవితం అంటే ఏం సార్, మనం జీవించేది జీవితం కాదా అంటే అది జీవితం అయితే కాదు, జస్ట్ బ్రతుకుతున్నాం అంతే. ఎస్ ఆర్ నో? జస్ట్ బ్రతుకుతున్నాం, జీవించట్లే. జీవించడం వేరు, బ్రతకడం వేరు. అవునంటారా కాదంటారా? బ్రతకడం వేరు, జీవించడం వేరు. బ్రతకడం అంటే ఏదో జస్ట్ వెళ్ళిపోతా ఉంది, రోజులు గడిచిపోవడం బతకడం. జీవించడం అంటే ఎవ్రీడే, ఎవ్రీ మినిట్ మీకంటూ ఒక మెమరీస్ ఉంటాయి, మీకంటూ ఒక హ్యాపీనెస్ ఉంటది, మీ టైం మీ చేతుల్లో ఉంటది, మీ లైఫ్ మీ చేతుల్లో ఉంటది. అది జీవించడం అంటే, మన జీవితం మన చేతుల్లో ఉండేది జీవించడం. బతకడం అంటే ఏంటి? జస్ట్ మన జీవితాన్ని ఎక్కడో తాకట్టు పెట్టి జస్ట్ అలా చేసుకుంటూ వెళ్ళిపోయి అలా ముందుకు వెళ్ళిపోవడం బతకటం. ఇప్పుడు చెప్పండి, ఏది కావాలి? ఏది కావాలి?
చాట్ బాక్స్ లో పెట్టండి. రైట్. బాగా రెస్పాండ్ అవుతున్నారు. ఇదే రెస్పాన్స్ ఇవ్వండి. నేను చాలా స్పీడ్‌గా ఎళ్తాను. ఆ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి అందరూ కూడా రెస్పాన్స్ అవుతా ఉండండి. రైటా? చాట్ బాక్స్‌లో కూడా పెడతా ఉండండి. నేను చాలా ఫాస్ట్‌గా మూవ్ ఆన్ అవుతా. ఎందుకంటే టాపిక్ కొంచెం పెద్దగా ఉంటది దానివల్ల అన్నమాట. సో, జీవితమా? జీవితమా? ఇందులో ఆల్రెడీ మీరు రెస్పాండ్ అయ్యారు. ప్రతి ఒక్కరు నాకు జీవితం గావాలి సార్, 2 గావాలి సార్ అన్నవాళ్ళు ఉంటారు. సో, ఆల్రెడీ మాట్లాడారు దాని గురించి. సో, లైఫ్‌లో మనము ఒక చిన్న స్టోరీ అది రెగ్యులర్‌గా అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే. బట్ నేనొక స్టోరీ చెప్తా. జీవితాన్ని మార్చడానికి ఒక ఆలోచన గావాలి. అవునా? నేనొక మెసేజ్ పెట్టా. జూమ్ లింక్‌తో పాటు ఒక మెసేజ్ పెట్టా. ఎంతమంది చదివారు దాన్ని? చదివుంటారు గదా! చాలా మంది చదివుంటారు. సో, ఏముండాలి అని జెప్పేసి. ఒక అవకాశం ఉండాలి, ఆలోచన ఉండాలి, ఆశ ఉండాలని చెప్పా. 3 వర్డ్స్ రాసిన. చదివారా? చదివారు గదా! సో, జీవితాన్ని మార్చాలంటే ఒక ఆలోచన గావాలి. కావాలనా వద్దా? ఆ ఆలోచన రావాలంటే నీకంటూ జీవితం పైన నీకంటూ ఒక ఆశ ఉండాలి. ఆ ఆశ లేకపోతే ఆలోచన పుట్టదు. ఆలోచన లేకపోతే అవకాశం దొరకదు. అవునంటారా? కాదంటారా? రైటా? ఒక చిన్న ఆశ చిగురిస్తేనే నీకంటూ ఒక ఆలోచనలొస్తాయి. ఆ ఆలోచనలకు పదును పెడితేనే నీకంటూ ఒక అవకాశం దొరుకుతుంది. నీకంటూ ఒక ఆశ లేకపోతే ఆలోచన ఉండదు. ఉంటది. ఏ ఆలోచన ఉంటది? అన్ని నెగెటివ్ ఆలోచనలుంటాయి. పాజిటివ్ అనేది ఉండదు. సో, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న స్టోరీ చెప్తా. ఒక పర్సన్ ఉన్నాడు. ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి వచ్చేసి బిఫోర్ మ్యారేజ్ చాలా డ్రీమ్స్ ఉన్నాయి. చాలా డ్రీమ్స్. ఎంత పెద్ద డ్రీమ్స్ అంటే ఒక సెలబ్రిటీ లైఫ్ గావాలి. ఒక మంచి లైఫ్ ఉండాలి. చుట్టాలు, రిలేటివ్స్‌లో అయిన ఫ్రెండ్స్‌లలో కూడా ఒక మంచి స్టేటస్ ఉండాలి. మంచి గుర్తింపు ఉండాలి. మంచి రెస్పెక్ట్ దొరకాలి. దీనికోసం ఒక జాబొస్తే చాలు. మంచి జాబొస్తే చాలు. మంచి లైఫ్ పొందొచ్చని జెప్పేసి ఎన్నో కలలు, ఎన్నో కోరికలతోటి ముందుకెళ్తున్న ఆ వ్యక్తికి మంచి జాబ్ దొరికింది. సో, వెంటనే మంచి జాబ్ దొరుకుతుందంటే క్వాలిఫికేషన్ తగ్గట్టు దొరుకుతుంది. ఒక జాబ్ అనేది దొరుకుతుంది. సరే జాబ్ అయితే దొరికింది గదా! మంచి జాబొస్తే బావుండు. మంచి జాబ్ అంటే సో, ఒక నెలకి 4,000, 5,000 సంపాదించే వ్యక్తికి అది మంచి జాబ్ అంటే కాదు జాబ్. అది ఒక 20,000 సంపాదిస్తే, 30,000 సంపాదిస్తే మంచి జాబ్. సో, మంచి జాబొస్తే మంచి లైఫొస్తుందనే ఒక ఇంటెన్షన్‌తో ఒక జాబ్‌లోకెళ్ళిన వ్యక్తికి సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు ఇలా 10 సంవత్సరాలయినా గాని మంచి జాబ్ దొరకలేదు. మంచి లైఫ్ రాలేదు. మంచి జాబ్ దొరకలేదు. మంచి లైఫ్ అనేది రాలేదు. సో, ఎందుకు మంచి జాబ్ దొరకలేదంటే ఆ క్వాలిఫికేషన్ బట్టి, ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి ఉంది. మంచి లైఫ్ అనేది ఎప్పుడూ లేదు. సరే తనకలాగా ఉంటే తన కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్ చూసుకున్నట్టయితే ఒకళ్ళకి 20,000 ఉంది, 40,000 ఉంది, 1,00,000 సాలరీ ఉంది. మరి వాళ్ళకంటూ ఒక మంచి లైఫ్ ఉందా అంటే, చూసుకుంటే వాళ్ళకి కూడా మంచి లైఫ్ లేదు. అదేంటి 20, 30,000 వస్తే మంచి లైఫ్ ఉంటుంది గదా! అని అందరూ డ్రీమ్స్ కలలు కంటా ఉంటారు. అవునా? ఓ 20,000 20,000 నెలకి 20,000 సంపాదిస్తే బావుంటది. ఒక 30,000 సంపాదిస్తే మంచి లైఫ్ వస్తుంది. 50,000 సంపాదిస్తే సూపర్. 1,00,000 సంపాదిస్తే బంపర్ అనుకుంటారు. కానీ సో, తనకున్న ఎక్స్‌పీరియన్స్ తనకెదురైన అనుభవాల్లో నెలకి ₹1,00,000 సంపాదించే వ్యక్తి కూడా మంచి లైఫ్ లేదు. అంటే విషయం ఏంటంటే, సో, మ్యారేజ్ కాకముందు ₹4,000 సాలరీ, మ్యారేజ్ అయిన తర్వాత ₹6,000 సాలరీ. సరిపోతుందా ఇద్దరికీ? ఒక్కరికుంటే 4,000 సరిపోయేదేమో. కానీ ఇద్దరికి 4,000 సరిపోతుందా? చెప్పండి. సరిపోతదా? మీరు రెస్పాండ్ అవ్వాలి. సరిపోతదంటే థమ్స్ అప్ అయితే ఇలా, అవుతుందంటే ఇలా, లేదంటే ఇలా. అర్థమవుతుందా? లేదంటే చాట్ బాక్స్‌లో పెట్టండి. నో. కదా! సో, మరి పెళ్లయిన తర్వాత ₹6,000 సరిపోతదా ఇద్దరికి? మ్యారేజ్ అయిన తర్వాత ₹6,000 సరిపోతుందా? సరిపోదు. అప్పుడేమనుకున్నాడంటే ఆ వ్యక్తి 6,000 గాదు నెలకొక 8,000, 9,000, 10,000 వస్తే బావుండంటే, సరే 10,000 వచ్చే టైంకి ఒక పాప. 10,000 వచ్చే టైంకి ఒక పాప. ఇప్పుడు చెప్పండి 10,000 ముగ్గురికి సరిపోతాయా? 10,000 ముగ్గురికి సరిపోతాయా? రెస్పాండ్ అవ్వాలి ఫాస్ట్‌గా. సరిపోవు గదా! సరే అది గాదు, 10 గాదు ఇప్పుడు ముగ్గురయ్యాం గాబట్టి ఇంక సేవింగ్స్‌లోకెళ్ళాలంటే ఒక 20,000 వస్తే బావుంటుంది అనుకునే టైంలో సో, అటు ఇటు ఒక ₹18,000 సాలరీకెళ్ళిపోయి ఒక ₹20,000 ఆల్‌మోస్ట్ సంపాదించే టైంలో ఒక బాబయ్యాడు. ఇప్పుడు నలుగురు. 20,000 సరిపోతుందా? అంటే చూడండి సాలరీ పెరిగే కొద్దీ ఇక్కడ ఫ్యామిలీ పెరిగింది. దాంతో పాటు ఖర్చులు పెరిగినాయి. దాంతో పాటు అవసరాలు పెరిగినాయి. దాంతో పాటు కష్టాలు, కన్నీళ్ళు అన్నీ పెరిగినాయి. ఇప్పుడు చెప్పండి ₹20,000 వస్తే బిఫోర్ మ్యారేజ్ ₹20,000 వస్తే మంచి లైఫ్‌ని ఎంజాయ్ చేయొచ్చు. కుర్మయ్య సార్ చెప్పినట్టు జిందగీని మస్తు ఎంజాయ్ చేయొచ్చు అనుకున్న వ్యక్తులు 20,000 వచ్చేసరికి తను, భార్య, ఇద్దరు పిల్లలు. మరి ఆ 20,000తో మంచి లైఫ్ వస్తదంటే రాలా.
పోనీ 50,000 సంపాదించే వ్యక్తికి సో ఇదే పరిస్థితి ఉండింది. ₹1,00,000 సంపాదించే వ్యక్తికి కూడా ఇదే పరిస్థితి ఉండింది. అంటే ఏంటి, పిండి కొద్ది రొట్టె అన్నట్టు సంపాదన కొద్ది ఖర్చులున్నాయి వాళ్ళకి. ఎందుకు, నెలకి 20,000 సరిపోక ప్రతి నెల ఒక 2,000, 3,000, 5,000 ఎవరైతే 40,000, 50,000, 60,000 సంపాదించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికెళ్ళి అడిగితే, లేదు భయ్ ఖర్చులకే సరిపోతుంది. 50,000 సంపాదించే వాళ్ళు అదే చెప్పారు. 60,000 సంపాదించే వాళ్ళు అదే చెప్పారు. 40,000 సంపాదించే వాళ్ళు అదే చెప్పారు. ₹1,00,000 సంపాదించే వాళ్ళు కూడా అదే చెప్పారు. చాలా టైట్ ఉంది. అంటే ₹1,00,000 వచ్చిన టైట్ ఎందుకుంటుందంటే, వాషింగ్ మిషన్, మొబైల్, కారు, ఇల్లు అన్నీ కూడా ఈఎంఐలో ఉన్నాయి. లైఫ్ లాంగ్ పే చేయనీకి. లైఫ్ లాంగ్ కట్టడానికి ఆ ₹1,00,000 ఆయనకు రెడీగా ఉన్నాయి. అంటే ఒక ₹2,000 ₹1,00,000 సంపాదించే వ్యక్తి ₹2,000 ఇవ్వలేకపోయాడు. అడ్జస్ట్ హెల్ప్ చేయకపోయారంటే, సో నాకనిపించింది మంచి జాబ్‌లో మంచి లైఫ్ లేదు అని ఆ వ్యక్తికి అనిపించింది. ఆ వ్యక్తి ఎవరో గాదు, నేనే. ఆ వ్యక్తి ఎవరో గాదు, నేనే. ఇది నా స్టోరీ. సో అప్పుడు అనిపించింది, ఏం బతుకురా, ఏం జీవితం ఇది? ఇది ఒక జీవితమేనా? అరే జాబ్‌లో ఇంత కష్టపడి జాబ్ చేసి బెస్ట్ ఎంప్లాయీ అవార్డ్ తెచ్చుకొని బెస్ట్‌గా అక్కడ ప్రూవ్ చేసుకుంటున్నా గాని, జీతం అయితే పెరుగుతుంది గాని, జీవితం అయితే పెరగట్లేదు, మారట్లేదు. మరి ఇటువంటి లైఫ్ అనేది ఏంటి అసలు? అనే ఆలోచన అప్పుడు మొదలైంది. మనకు గూడా చూడండి, కష్టాలొచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తాడు. మంచిగున్నప్పుడు దేవుడిని ఏమన్నా తలుసుకుంటారా అండి? చెప్పండి, ఎంతమంది తలుసుకుంటారు మంచిగున్నప్పుడు? దేవుడా ఈరోజు మంచి జరిగింది, అన్నీ నువ్వే అని చెప్పేసి దేవుని గుడికెళ్ళేటోళ్ళు ఉన్నారా అంటే లేరు. కష్టాలొచ్చినప్పుడే, బాధలొచ్చినప్పుడే గుడిలోకెళ్తారు. దేవుడిని గుర్తు చేసుకుంటారు కదా! ఎక్కువ మంది. మంచిగా ఉన్నప్పుడు తలుచుకునే చాలా తక్కువ మందుంటారు. మరి అటువంటి ఆలోచన నాకు కలిగింది. సో, జీవితాన్ని మార్చుకోవాలనే ఆలోచన నాకు కలిగింది. ఆ ఆలోచన నుంచి కొన్ని ఆచరణలు మొదలయ్యి, ఇప్పుడు నా లైఫ్ ఒక అద్భుతంగా మారింది. నా జీవితాన్ని నేను చాలా బాగా డిజైన్ చేసుకుంటున్నాను. మరి అలాగే మీ లైఫ్‌లో గూడా ఒక సిట్యుయేషన్ ఎదురవుతది. మీ లైఫ్‌లో గూడా ఒక సిట్యుయేషన్ అనేది ఎదురవుతది. మీ జీవితాన్ని మార్చుకోవడం కోసం ఒక ఆలోచన మీ మైండ్‌లోకొస్తది. వచ్చినప్పుడు దాన్ని పట్టుకోవాలి. చాలా మందికి వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. పట్టుకోరు. అందుకనే ఆ జీవితం అట్లా ఎళ్ళిపోతా ఉంటది. ఆ జీవితం కోసమే ఎళ్ళిపోతా ఉంటది. అంతకు మించి అయితే వేరే ఏమీ ఉండదు. అటువంటి సిట్యుయేషన్ ఉంది. ఇప్పుడు చెప్పండి, కష్టపడితే మనకేమన్నా రూపాయి సంపాదించగలమా? ఉన్నారు. కష్టపడకుండా సంపాదించేటోళ్ళు చాలా మందున్నారు. బయట ఉన్నారు కొంతమంది. మరి ఇప్పుడు చెప్పండి, కష్టపడకుండా ఒక రూపాయి సంపాదించగలమా? ఆ మోసం చేసేటోళ్ళు కూడా కష్టపడాలి. ఏదో ఒకటైతే వాళ్ళే ఇంకా ఎక్కువ కష్టపడాలేమో మోసం చేసేటోళ్ళు. కదా! సో, మరి ఈ రోజుల్లో మనం కష్టపడింది ఒక్క రూపాయి కూడా సంపాదించలేము. మరి అటువంటి సిట్యుయేషన్స్‌లో మీరు అవునన్నా, కాదన్నా ఇదే నిజం. కష్టపడకుండా రూపాయి సంపాదించాలంటే ఇప్పుడు అంత ఈజీ కాదు. ఎవరికి? నిజంగా కష్టపడే వాళ్ళే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో. కానీ వీళ్ళ కోసం నేనొకటి జెప్తా. నేను ఏదైతే జాబ్‌లో ఎంత కష్టపడ్డా గాని, ఆ జాబ్ అంటే నా పనికి తగ్గ ఫలితం లేదు. అంటే జీతానికి తగ్గ ఏమంటారు, భత్యం లేదు. భత్యం అంటే దానికి తగ్గ కూలీ అంటారు. లేకపోతే దానికి తగ్గ సంపాదన అంటారు. లేదు. కష్టానికి తగ్గ ఫలితం అయితే లేనే లేదు జాబ్‌లో. 10 సంవత్సరాలు, 11 సంవత్సరాలు పని చేస్తే వచ్చిందేం లేదు. ఇక్కడ కూడా చాలా మంది ఉండుంటారు. ఉన్నారా లేరా? నాక 10 ఇయర్స్, 20, 30 ఇయర్స్ అన్నవాళ్ళు, 40 ఇయర్స్ అన్నవాళ్ళు కూడా ఉన్నారు. రైటా? మరి కష్టానికి తగ్గ జీతం లేదా భత్యం తీసుకుంటున్నామా అంటే ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు కావచ్చు, మీరు చేసే పనిని బట్టి మీకు వస్తుందా? ఒక్కసారి ఆలోచిస్తే నో అనే వస్తది. కానీ ఇక్కడ ఒక సామెత ఉంటది గదా! పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు. ఈ సామెత ఎంతమందికి తెలుసు? అంటే ఏంటి చెప్పండి? పులిని చూసి నక్క వాత పెట్టుకుంది. ఎందుకు? పులి మీదట చారకలుంటాయి గదా! ఇట్లా పులి చారకలుంటాయి. అరే నేను గూడా వాతలు పెట్టుకుంటే నాకు గూడా ఆ చారకలొచ్చి నేను గూడా పులి అయితా అని చెప్పేసి వాతలు పెట్టుకుందట. ఇప్పుడు చెప్పండి, పులి అయితదా? చెప్పండి, నక్క పులి అయితదా? అయితదంటే థమ్స్ అప్. అవుతదా? ఎట్టి పరిస్థితిలో అవ్వదు. అంటే ఇక్కడ లైఫ్‌లో గూడా మనం ఏం చేస్తామంటే, మనం గూడా కొంతమందిని చూస్తాం. మన ఫ్రెండ్‌నో, మన రిలేటివ్స్‌నో చూసి నేను వాడిలాగుండాలే, వీడిలాగుండాలే, వాళ్ళలాగా జీవించాలని జెప్పేసి చాలా తంటాలు పడతా ఉంటాం. నేను గూడా ఒకానొక టైంలో అంతే పడ్డా. అరే వాడికి ఇదుంది, నాకు గూడా ఇదుండాల. కానీ వాడి సంపాదన వేరు, నా సంపాదన వేరు. వాడి ఫైనాన్షియల్ స్టేటస్ వేరు, నా ఫైనాన్షియల్ స్టేటస్ వేరు. కానీ ఈ మధ్య తరగతి వాళ్ళు ఏమనుకుంటారంటే, పక్కింటోడికుంటే మనకు గూడా ఉండాల. ఇదే మైండ్ సెట్‌లో ఉంటారు. చాలా మంది అనుకుంటారు, నా ఫ్రెండ్ లాగా ఉండాలి, వాడిలాగా ఉండాలి, వీడిలాగా ఉండాలనుకుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఎవరి జీవితం వారిది, ఎవరి బాధలు వారివి. అవునంటారా? కాదంటారా?
నువ్వు ఎంత అనుకున్నా ఫ్రెండ్ లాగా ఉండాలనుకున్నా, లేకపోతే బంధువులాగా ఉండాలనుకున్నా, లేకపోతే నీ ఇంటి పక్కన వాళ్ళలాగా ఉండాలనుకున్నా లేదు. ఎవరి జీవితం వాళ్ళదే, ఎవరి పని వాళ్ళదే, ఎవరి కష్టాలు వాళ్ళే, ఎవరి బాధలు వాళ్ళే, ఎవరి సంపాదనలు వాళ్ళే ఉంటాయి. వాళ్ళలాగా వీళ్ళలాగా ఉండాలంటే అవ్వదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతికేటట్టు ఉంటది ఇక్కడ మన సంపాదన. రైట్. ఎందుకంటే మన సంపాదన బట్టి మన లైఫ్ ఉంటది. వాళ్ళ సంపాదన బట్టి వాళ్ళ లైఫ్ ఉంటది. మరి అలాంటప్పుడు మరి ఇతరులతో మనకు పోలిక అవసరమా అంటే అవసరం లేదు. పోలిక పెట్టుకోవాల్సిన అవసరంలా. ఎప్పుడు సంపాదన సరిగా లేనప్పుడు. సంపాదన నీకు మస్తుగున్నప్పుడు నువ్వు ఏదైనా పోటీ పెట్టుకో, ఏదైనా జేసుకో. చదవటే రానప్పుడు నేనెళ్లి డిగ్రీలు జేస్తా, పీజీలు జేస్తా అంటే ఎట్లా? వాళ్ళ లెక్క, వీళ్ళ లెక్క. రైట్ అన్నా. ఆలే రావు. నేను కుర్మే సార్‌లాగా డిగ్రీ తీసుకుంటా అని ఛాలెంజ్ జేసినా. వస్తదా? రాదు. ఇక్కడ నాకు సంపాదన సక్కగా లేనప్పుడు వాడింట్లో ప్లాస్మా టీవీ ఉంది. నా ఇంట్లో ఉండాల. వాళ్ళ ఇంట్లో గిర్రని తిప్పితే మిక్సీ కుక్కర్ అటు పనిచేస్తుంది. నా ఇంట్లో కూడా మా మిసెస్‌కి మిక్సీ కుక్కర్ తీసుకురావాలి. వాడి చేతిలో ఒక రూ. 50,000 ఫోన్ ఉంది. నా చేతిలో కూడా రూ. 50,000 ఫోన్ ఉండాలి. కానీ సంపాదన చూస్తే వాడిది 50,000 నాది 20,000. ఇటువంటి టైంలో పోలికలు పెట్టుకున్నామా? కోరుకోవడంలో తప్పులేదు. కానీ సంపాదన కూడా సరిగ్గా ఉండాలనా వద్దా? ఇప్పుడు చాలా మంది కోరుకుంటుంటారు ఇట్లా. ఇట్లనే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు వాళ్ళని వీళ్ళని చూసి మనం వాతలు పెట్టుకుంటాం. అయి కాస్త వాతలు కాదు వాసిపోతుంటది. కదా! ఇటువంటి పరిస్థితులలో ఉంటారు. మరి ఒక్కసారి ఆలోచన విధానం మార్చండి. ఆలోచన మార్చి చూడండి. వాళ్ళలాగా వీళ్ళలాగా కాదు. నీలాగా నీకేం కావాలో అది ఆలోచించి దానికి తగ్గట్టు ప్రయత్నం చేయాలి. దానికి తగ్గట్టు పని చేయాలి. ఒకరితో పోలిక ఏంటి చెప్పండి? యెస్ ఆర్ నో? మరి ఇక్కడ చూడండి ప్రతి ఒక్కరికి హ్యాపీ లైఫ్ కావాలి. కోరుకుంటున్నారా? కోరుకుంటారా లేదా ప్రతి ఒక్కరు? హ్యాపీ లైఫ్ అంటే సంతోషకరమైన జీవితం. ఎవరికి కావాలి? కావాల్సిన వాళ్ళు రెస్పాండ్ అవ్వచ్చు. కావాలా? యెస్. కావాలి. ప్రతి ఒక్కరికి కావాలి. నాకు కావాలి. మరి దానికోసం ఎంత కష్టపడడానికైనా సిద్ధంగా ఉంటాం. చాలా మంది సిద్ధంగా ఉంటారు. అరే! ఈ లైఫ్ కావాలి, హ్యాపీ లైఫ్ కావాలి. దానికోసం ఎంతైనా కష్టపడదాం అనుకుంటారు. సిద్ధంగా ఉంటారు. అరే! మీరైనా, నేనైనా ఎవరైనా ఇలాగే కోరుకుంటాం, ఇలాగే ఉంటాం. హ్యాపీ లైఫ్ పొందాలని కోరుకుంటాం. కానీ ఆ హ్యాపీ లైఫ్ ఎప్పుడొస్తుంది? 5 ఇయర్స్, 10 ఇయర్స్, 50 ఇయర్స్, 60 ఇయర్స్. ఎప్పుడు కావాలి హ్యాపీ లైఫ్? చెప్పండి. ఇదే కుర్మయ్య గారు ఇప్పుడు గాకుండా 60 సంవత్సరాలు కర్ర పట్టుకునే టైంకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చింది. ఇప్పుడేం జేయాలి? చెప్పండి. 60 సంవత్సరాల వయసులో అప్పులన్నీ తీరిపోయి, అప్పుడు ఒక కార్ తీసుకున్నాడు. అప్పుడు ఒక మంచి బంగ్లా తీసుకున్నాడు. పరిస్థితి ఏంటి? ఇప్పుడేం జేయాలి చెప్పండి? అర్థమవుతుందా? సో, ఇక్కడేంటంటే మనకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గావాలి. హ్యాపీ లైఫ్ గావాలి. కానీ ఎప్పుడు గావాలి? ఎప్పుడు గావాలి? చాలా తక్కువ మంది మాత్రమే తక్కువ టైంలో హ్యాపీ లైఫ్‌ని పొందుతున్నారు. మిగతా వాళ్ళు ఎక్కడున్న వాళ్ళంటారు గదా! ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు ఎక్కడ మొదలుపెట్టారో అక్కడే ఉంటున్నారు. జాబ్ మారుస్తున్నారు, చేసే పని మారుస్తున్నారు. కానీ అక్కడే ఉంటున్నారు. ఎక్కడైతే స్టార్ట్ చేశారో అక్కడే ఉంటున్నారు. కానీ జీవితం మాత్రం గడిచిపోతుంది. అవునంటారా? కాదంటారా? కళ్ళు మూసి కళ్ళు తెరిసేలోపు ఒక రోజు గడిచిపోతుంది. మరి ఇటువంటి సిట్యుయేషన్‌లో మన టైం నీకోసం ఆగుతుందా అంటే ఆగట్లా. మన బతుకులేమన్నా మారుతున్నాయంటే మారట్లా. అక్కడే ఉంటున్నాయి. అలాగే ఉంటున్నాయి. దీనికి కారణం ఏంటో తెలుసా? దీనికంటే ఒక కారణం ఉంటది. సార్ ఇంతగనం కష్టపడుతున్నాం. హ్యాపీ లైఫ్ కోసం రోజు కొంతమందైతే 8 గంటలు కాదు 12 గంటలు నేను పని చేసిన. ఉదయం 8 గంటలు, 9 గంటలు జాబ్‌కెళ్తే నైట్ 11, 12 దాకా పని చేసిన. నా జీవితం మారలా. హ్యాపీ లైఫ్ రాలా. చాలా స్ట్రెస్‌ఫుల్ లైఫ్ వచ్చింది. అన్‌హెల్తీ లైఫ్ వచ్చింది. ఇక్కడ చాలా మంది కష్టపడడానికి రెడీగున్నారు. కానీ కష్టపడుతున్నారు కానీ నెల తిరిగినా, సంవత్సరం తిరిగినా మాది అదే లైఫ్ ఉంటుంది. అంతకు మించి అయితే వేరే రాదు. దానికి కారణం ఏంటంటే, మొదటి కారణం ఏంటంటే, మనకేం కావాలో మనం కాకుండా మన చుట్టుపక్కల వాళ్ళని అడుగుతాం. మనకేం కావాలి? నేను ఇది చెయ్యొచ్చా? నేను అది చెయ్యొచ్చా? నేను ఇట్లుండొచ్చా? వాళ్ళు అట్లుండొచ్చా? అని చెప్పేసి మనల్ ఎవరిని అడగాలది? ఎవరికి సమాధానం చెప్పాలి? నీకు నువ్వు చెప్పుకుంటే సరిపోతది. యెస్ ఆర్ నో? అంటే ఎవరికి వాళ్ళు డిసైడ్ అయిపోవాలి. వాళ్ళ వీళ్ళని ఒపీనియన్స్ తీసుకోండి. ఫైనల్ డిసిషన్ మీదే. కానీ చాలా మంది ఇది చెయ్యొచ్చా? చేయకూడదా? నీ మనసుకు నచ్చిన పనిని కూడా 10 మందిని అడుగుతుంటారు. ఒకసారి మీరు నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా 10 చుట్టూ ఉన్న వాళ్ళని ఇది చెయ్యొచ్చా? లేదా? అని చెప్పేసి అడుగుతా ఉంటారు. ఇక్కడ మనకేం గావాలి? ఇప్పుడు నీకేం గావాలి? ఇప్పుడు ఆకలవుతుంది. ఆకలవుతుందని నీకు తెలియాలి. నాకు తెలుస్తదా? చుట్టుపక్కల వాళ్ళని అడగటం మానేయండి ఫస్ట్.
మీకేం కావాలో అది రాసుకోండి, దానికోసం పని చేయండి. నేను చాలా సందర్భాల్లో చెప్పిన. అర్థమవుతుందా? సో ఇది చాలా తప్పు. ఎందుకు తప్పు అంటే, నీకంటే నీ జీవితం గురించి ఇంకెవరికైనా తెలుసా? నీకేం కావాలో, నీకేముంటే హ్యాపీగా ఉంటావో నీకు తెలుసా? నీ పక్కింటి వాళ్ళకి తెలుసా? నీకు తెలుసా? నీ ఎదురింటి వాళ్ళకి తెలుసా? ఎవరికి తెలుసు? చెప్పండి, ఎవరికి తెలుసు? నీకేం కావాలనేది ఎవరికి తెలుస్తుంది? నీ జీవితానికి ఏం కావాలనేది ఎవరికి తెలుస్తుంది? నీకే కదా. మరి అలాంటప్పుడు మనం పక్కన వాళ్ళని ఎందుకు మనం తీసుకోవడం? ఒకసారి ఆలోచన చేయండి. సో వాళ్ళకి తెలియదు. వాళ్ళు జస్ట్ అంటే ఉచిత సలహాలు ఇస్తారు అంతే. ఉచిత సలహాలు ఇస్తారు అంతే. వాళ్ళేదో జీనియస్ అన్నట్టు. వాళ్ళ జీవితం చక్కగుండదు. మనకు మాత్రం సలహాలు ఇస్తుంటారు. బాగుపడ్డోని అడగం మనం. ఇక్కడ విషయం ఏంటో తెలుసా? ఇక్కడ చాలా గమ్మత్తైన విషయం ఏంటంటే, బాగుపడ్డోని అడగం. ఆల్రెడీ సక్సెస్ అయ్యి మంచి సక్సెస్ లో ఉన్నోడిని అడగం. మన చుట్టూ ఉంటారు వాళ్ళే. వాళ్ళనే అడుగుతాం. ఫెయిల్యూర్ అయిన వాళ్ళని అడుగుతాం. అటు ఇటు నెగెటివ్ ఉన్నోళ్ళని అడుగుతాం. ఎవరిని అడగాల? ఆల్రెడీ ఆ ఫీల్డ్ లో సక్సెస్ అయిన వ్యక్తిని అడిగితే, ఆ పనిలో సక్సెస్ అయిన వ్యక్తిని అడిగితే నీకు దానికి సరిపడినంత సలహాలు వస్తాయి. అర్థమవుతుందా? సో ఇక్కడ మన జీవితం, నీ జీవితానికి కరెక్ట్ నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు అంటే మీరే. మీరు మాత్రమే తీసుకోగలరు. నా జీవితానికి నేను మాత్రమే తీసుకోగలను. నా జీవితం నేను ఆ నిర్ణయం తీసుకున్నా కాబట్టి ఈ రోజు నేను హ్యాపీ లైఫ్‌ని లీడ్ చేస్తున్నా. మరి ఇప్పుడు చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నా. మీకేం కావాలో మీకు తెలుసా? తెలుసా? నాకైతే తెలియదు. ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు అనిత గారు, అంజలి గారు, నాగరాజు గారు, గురుస్వామి గారు, వినోద్ గారు, సో వీడియో స్టార్ట్ చేసిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. మౌనిక గారు, మహమ్మద్ గారు, గోపాల్ గారు, కవిత గారు వీళ్ళంతా కనిపిస్తున్నారు. సో కుర్మయ్య గారు. ఇప్పుడు మీ జీవితం గురించి మీకు తెలుసా? నాకు తెలుసా? మీకేం కావాలో నీకు తెలుసా? నాకు తెలుసా? ఒక స్టోరీ ఉండింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను దేవుడిని అనుకోండి. నేను దేవుడిని అయితే కాదు అనుకోండి అట్లా. కుర్మయ్య నా భక్తుడు అనుకోండి. కుర్మయ్య సార్ నా భక్తుడు. 3 సంవత్సరాలు ఓకే. 3 సంవత్సరాలు సరిపోతుంది. 3 సంవత్సరాలు గట్టిగా తపస్సు చేసిండు. వాళ్ళ రేవల్లి ఊరు పక్కన పుట్ట ఉంటది. కాలువ ఉంటది. ఆ కాలువ దగ్గర మంచిగా ఒక పుట్ట ఏర్పాటు చేసుకొని మంచిగా 3 సంవత్సరాలు మంచిగా తపస్సు చేస్తే ఇట్లా గడ్డాలు పెరిగినాయి, జుట్లు పెరిగిపోయినాయి. నేను దేవుడిని కదా. ఆయన ఎందుకు తపస్సు చేస్తున్నాడు? నా కోసమే. ఆయన కోరికలు తీరడానికి. తపస్సు చేయంగా ఒకానొక రోజు నేను ప్రత్యక్షమయ్యి, భక్త ఏంటి నీ కోరిక ఏంటి అని అడుగుతా. మరి సాక్షాత్ దేవుణ్ణి కదా. మరి కుర్మయ్య మనసులో ఏముందో నాకు తెలియదా? తెలియదు. అంటే అంటారు కదా, సాక్షాత్ మనిషి మనసులో ఏముంది సాక్షాత్ దేవునికే తెలియనప్పుడు నీ పక్కింటోడికి, నీ ఎదురింటోడికి, నీ పైయింటోడికి, నీ కిందింటోడికి ఏం తెలుస్తుంది? డైరెక్ట్ దేవుడే వచ్చి నీ భక్తికి మెచ్చా నేను నదిస్తున్న పో అని అనొచ్చుగా. ఎక్కడన్నా చూసినా చాలా సినిమాలలో వచ్చి ఉంటది కదా, భక్త నీ భక్తికి మెచ్చ ఏం కావాలో కోరుకున్నాయన అంటాడు. గుర్తుపెట్టుకోండి ఇక్కడ. అంటే ఇక్కడ నీ జీవితానికి కరెక్ట్ నిర్ణయం తీసుకునేది ఎవరు అంటే నీవు. ఎందుకంటే నీ జీవితం నీకు తెలిసినంతగా ఎవరికి తెలియదు. సాక్షాత్ దేవుడికి కూడా తెలియదు. అర్థమవుతుందా? ఇది గుర్తు పెట్టుకొని మనం వెళ్ళిపోవాలి. కాబట్టి నిన్ను నువ్వు నమ్ముకోవాలి. నువ్వేం చేయాలనుకున్నావు నిన్ను నువ్వు నమ్ముకో. వేరే వాళ్ళ అవసరమే లేనే లేదు. రెండో కారణం, మనం వెళ్ళే మార్గం అనేది సరైనది కాకపోవడం. చాలా మంది ఏంటంటే నిర్ణయం తీసుకుంటారు. చాలా గట్టి నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళ మనసుకు తగ్గ నిర్ణయం తీసుకుంటారు. కానీ సరైన దారి లేకపోవడం. అది ఆ మార్గం అనేది సరైనది కాకపోవడం. అంటే ఏంటంటే వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే తక్కువ కష్టంతో మంచి లైఫ్ రావాలి. తక్కువ కష్టంతో పని తక్కువ ఉండాలి, పైసలు ఎక్కువ ఉండాలి. కష్టం తక్కువ ఉండాలి, సుఖం ఎక్కువ ఉండాలి. తక్కువ టైంలో ఎక్కువ సక్సెస్ రావాలి. తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదించాలి. వస్తుందా అటువంటి వాళ్ళకి? ఒకవేళ వచ్చినా ఏమైతుంది? అది పోతుంది. ఎక్కడికి పోవాలో అక్కడికి పోతుంది. అటువంటి అవకాశాలు సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు. రెండో రకంగా ఉంటారు అనమాట వాళ్ళు. రైటా? మూడోది ఏంటంటే మన మార్గంలో చిన్న చిన్న కష్టాలు, మంచి దారే ఎంచుకున్నది, మంచి ఆపర్చునిటీ. కానీ చిన్న చిన్న కష్టాలకు భయపడి అక్కడే ఆగిపోతుంటారు. కారణాలు ఇవే. ఎందుకు ఎదగలేకపోతున్నారు, ఎందుకు హ్యాపీ లైఫ్ రావట్లేదు అంటే కారణం ఏంటంటే మూడోది చిన్న చిన్న కష్టాలు భయపడి ఇక నా వల్ల కాదులే అని అక్కడే ఆగిపోతా ఉంటారు. ఇప్పుడు చెప్పండి, ఆటంకాలు రాకుండా ఎవరైనా విజయాలు సాధించిరా ఈ భూమి మీద?
అడ్డంకులు, ఆటంకులు రాకుండా. ఈ భూమి మీద సక్సెస్ అయిన ప్రతి ఒక్క వ్యక్తికి సవాళ్ళు ఎదుర్కొన్న వాళ్ళే. అడ్డంకులు, ఆటంకాలు ఎదుర్కొన్న వాళ్ళే. విజయం సాధించాలంటే ఖచ్చితంగా అడ్డంకుల్ని, ఆటంకాలను ఎదుర్కోవాలి. దాటుకోవాలి ఆటిని. ఆటంకాలు లేనిదే విజయాలు రావు. ఆటంకాలు లేనిదే విజయాలు రాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే చిన్న చిన్న కష్టాలకి, చిన్న చిన్న నెగెటివ్స్‌కి, చిన్న చిన్న వాటికి భయపడి నా వల్ల కాదేమో, నేను చేయలేనేమో, నా వల్ల అవ్వదేమో, నాకు సెట్ అవ్వదేమో అనుకున్నారా? అంతే సంగతులిక. 100%. అండ్ ఇక్కడ ఆర్థిక స్వాతంత్రం పొందడం కోసం పోరాడుతున్న మనుషులు చాలా మందున్నారు. చాలా మందున్నారు. ఆ చాలా మందిలో 4 రకాల మనుషుల గురించి నేను మాట్లాడబోతున్నా. మీరెక్కడుర్రో ఒకసారి ఆలోచన చేయండి. ఆర్థిక స్వాతంత్రం మీన్స్ ఇక్కడ ఒక జీవితం పొందడం కోసం. జీవితం పొందడం కోసం చాలా మంది ఉన్నారు సార్. చాలా రకాల మనుషులున్నారు సార్. మరి దాంట్లో 4 రకాలేంటి? లేకపోతే 2 రకాలే ఉంటారు కదా సార్ అనొద్దు. ఇక్కడ పని చేసే దాన్ని బట్టి, మనం చేసే పనిని బట్టి 4 రకాలుగుంటారు. వాళ్ళెవరనేది మొదటి రకం. వీళ్ళైతే ఎటు చూసినా ఈళ్ళే కనిపిస్తారు. ఇట్ట చుట్టూ ఇట్ట తిరిగితే అంటారు కదా! మన నాగర్ కర్నూలు భాషలో చుట్టుముట్టు వాళ్ళే ఉంటారు. అంతేనా కురమయ్య సార్? అంతేనా? ఓకే. చుట్టుముట్టు ఆళ్ళే ఉంటారు. ఎవరు వాళ్ళంటే జీవితానికి అనుభవించడానికి సమయము ఉండదు, డబ్బు ఉండదు. 2 సరిపోవాలి. వాళ్ళ జీవితాన్ని అనుభవించడానికి వాళ్ళ దగ్గర సమయం, టైం ఉండదు, మనీ ఉండదు. ఉన్నా గాని సరిపోవు. ఆ 2 సరిపోని వాళ్ళుంటారు. వాళ్ళెవరంటే ఉద్యోగస్తులు. వాళ్ళెవరు? ఉద్యోగస్తులు. ఒకప్పుడు నేను గూడా ఈ బాపతే. ఈ కేటగిరీలోనే ఉన్నా. జస్ట్ మిస్ అయిపోయింది. ఎస్ఐ కానిస్టేబుల్ ఎస్ఐ కావాలనుకున్నారు కానీ ఎస్ఐ అయినా అది కూడా ఉద్యోగమే రైటా? సో వీళ్ళేంటి అంటే వీరు చాలీచాలని జీతాలుంటాయి. చాలీచాలని జీతాలుంటాయి వీళ్ళకి. ఎక్కువైతే ఉండవు. అనుకున్న డబ్బైతే సంపాదించలేరు ఉద్యోగస్తులు. ఎవరైనా కదా గవర్నమెంట్ జాబ్ అవ్వచ్చు, ప్రైవేట్ జాబ్ కావచ్చు. కాకపోతే ప్రైవేట్ జాబ్‌లో కూడా కోటీశ్వర్ అంటే ఐ మీన్ మంచి లైఫ్‌ని పొందిన వాళ్ళున్నారు. గవర్నమెంట్ జాబ్‌లో బికారులైన వాళ్ళు కూడా ఉన్నారు. అది వచ్చే ఎర్నింగ్స్‌ని బట్టి, సేవింగ్స్‌ని బట్టి, ఎక్స్‌పెండిచర్ బట్టి ఉంటది. రైట్. ఎంత చేసినా ఇంకా పని ఉంటది వీళ్ళకి. ఉద్యోగస్తులకి ఏంటంటే ఎంత చేసినా ఈ రోజు అయిపోయింది అనుకుంటే తెల్లారంగానే మళ్ళీ ఉంటదా? ఉండదా పని? తెల్లారిందంటే వదిలేస్తే ఆగిపోతదా? పని లేకుండా ఉంటదా? ఉండదు. ఖచ్చితంగా మళ్ళీ ఇంకా పని ఉంటది. రోజుకి 8 గంటలు ఖచ్చితంగా పని చేయాలి. మినిమమ్ 8 గంటలు కొన్ని చోట్ల 6 గంటలు ఉంటదేమో. 8 గంటల పైనే పని చేయగలరు. అంతకు మించి అయితే చేయలేరు. ఎక్కువ గంటలు పని చేసి అలసిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా. 3 రోజులు వరుసగా జాబ్ చేసిన. నాకు బాగా సాలరీ కావాలి, ఎక్కువ ఈ నెల కావాలి. వరుసగా 3 రోజులు, 4 రోజులు చేసిన. చేయగలుగుతానని చేయలేను. ఎక్కువ గంటలు పని చేయలేను. 8 గంటలు, 9 గంటలు, 10 గంటలు అంతే. నాన్ స్టాప్‌గా అయితే 24 అవర్స్ చేయడానికి అది కుర్చీలో కూర్చొని జాబులు కాదు. రైటా? సరిపోను నిద్ర ఉండదు. ఫైనల్‌గా వ్యాధిగ్రస్తులు అంటే ఏమవుతారు? రోగిస్తులు అవుతారు. అంతకు మించి వేరే ఏం లేదు. నా పరిస్థితి కూడా అంతే. ఆ జాబ్‌లో ఉండి స్ట్రెస్‌ఫుల్ లైఫ్ వచ్చింది. హెయిర్ ఫాలింగ్ స్టార్ట్ అయినప్పుడు. రైటా? మైగ్రేన్ స్టార్ట్ అయ్యింది. సింపుల్‌గా చెప్పాలంటే వాళ్ళు ఒక 10 గంటలు పెంచుకోలేరు. అందరికి అవకాశం ఉండదు 10 గంటలు పెంచుకోవడానికి. 8 గంటలంటే 8 గంటలు. 20,000 ఇస్తున్నా. రైట్. 8 గంటలు పని చేయాలి. ఖతం. అంతకు మించి వేరే ఏమీ ఉండదు. అంతకు మించి అయితే వేరే ఉండేది మొదటి రకం. మీరెక్కడున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. 10 గంటలు పెంచుకోలేని వారు ఎప్పటికీ ఎన్నటికీ కోటీశ్వరులు కాలేరు. ఇప్పుడు చెప్పండి వీళ్ళు 10 గంటలు పెంచుకోలేనప్పుడు ఒక జాబ్ చేసే వ్యక్తి కోటీశ్వరుడు అవుతాడా? అవ్వగలడా అంటే లేదు. ఛాన్స్ లేదు. రెండో రకం మనుషుల్లో 2 రకం ఎవరు అంటే వీళ్ళకి సమయం కావాల్సినంత ఉంటది కానీ డబ్బుండదు. టైం చాలా ఉంటది. కానీ డబ్బుండదు. వాళ్ళెవరు అంటే నిరుద్యోగులు. ఉన్నారా? టైం ఎంతుంటది ఆళ్ళ దగ్గర? మామ మా కక మస్తుంది, మచ్చ మస్తుంది అంటారు గదా! సో ఇక్కడ అన్‌ఎంప్లాయీ దగ్గర టైం ముఖ్యంగా యూత్ దగ్గర టైం ఉందా లేదా? చాలా టైం ఉంటది. కానీ డబ్బుంటదా? ఏది గావాలన్నా డిపెండెన్స్. ఏది గావాలన్నా డిపెండెన్స్. సో వీళ్ళేం చేస్తారంటే అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సమయాన్ని వృధా చేస్తుంటారు. ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది. ఇక చూస్తా ఉంటారు. ఇది కాకపోతే ఇంకోటి రాబోతుందా అని చెప్పేసి కొంతమంది సిన్సియర్‌గా ప్రయత్నం చేసేటోళ్ళుంటారు. కొంతమంది వెయిట్ చేస్తా ఉంటారు. సమయాన్ని చాలా వృధా చేస్తా ఉంటారు. వీళ్ళేం చేస్తారంటే వీరు అవకాశాలను శోధించరు, సృష్టించరు. అవకాశాలను వీరు ఎక్కువ కొంతమంది ఉంటారు. అందరిని చెప్పను. దీంట్లో కూడా అన్‌ఎంప్లాయిడ్ అండ్ యూత్‌లో కొంతమంది మాత్రమే అవకాశాలను శోధిస్తారు. సృష్టించలేరు. వాళ్ళు అవకాశాన్ని సృష్టించలేరు. సృష్టించుకోగలుగుతారు కొన్ని సందర్భాలలో. రైట్. కానీ అందరి వల్ల అయితే కాదు. వీళ్ళు రెండో రకం.
మూడో రకం ఉంటారు. వీళ్ళేంటి అంటే సమయం ఉండదు. కానీ డబ్బు బోలెడంత ఉంటది. వీళ్ళ దగ్గర సమయం ఉండదు గానీ డబ్బు బోలెడంత ఉంటది. వీళ్ళెవరంటే వ్యాపారస్తులు. డబ్బుంటదా? ఉండదా? ఒక కిరాణా షాప్ ఎప్పుడు తీస్తాం? 6 గంటలకు ఉదయం. ఎప్పుడు క్లోజ్ చేస్తాం? 11 గంటలకి లేదా 10 గంటలకి. ఇప్పుడు చెప్పండి టైం ఉంటదా వాళ్ళకి? ఉంటదా? ఉండదు. కిరాణా షాప్ నడిపేటోళ్ళకి ఉంటే తెలుస్తది. మిగతాది కూరగాయల కొట్టు, బట్టల కొట్టు ఇలా చూసుకోండి. డబ్బు రావచ్చు. వీళ్ళకి కనీసం టైం ఉండదు. ఎవరంటే వాళ్ళు ఎక్కువగా చూసుకున్నట్టయితే ప్రొఫెషనల్స్, డాక్టర్స్, లాయర్స్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అండ్ ఆర్టిస్ట్ కొన్ని కొన్ని ఉంటాయి. వీళ్ళేంటంటే సమయం మాత్రం ఉండదు. కానీ డబ్బు మాత్రం బాగా సంపాదిస్తారు. కానీ వీళ్ళు కూడా ఏంటి యాక్టివ్ ఇన్‌కమ్‌లో ఉంటారు. పని చేస్తేనే డబ్బొస్తది. పని చేయకపోతే డబ్బు రాదు. పని చేస్తేనే డబ్బొస్తది. పని చేయకపోతే డబ్బు రాదు. ప్రొఫెషనల్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ ఉన్నాడు. ఎళ్లి ఇంజెక్షన్ ఎయాలి. ట్రీట్మెంట్ చేయాలి. లాయర్ ఉన్నాడు. వాదించాలి. సెల్ఫ్ ఎంప్లాయ్ షాప్ తీయాలి. ఆర్టిస్ట్ బొమ్మ గీయాలి. ప్రొఫెషనల్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళ పని వాళ్ళు చేయాలి. యాక్టివ్ ఇన్‌కమ్ వాళ్ళు. పని చేస్తేనే డబ్బొస్తది. వీళ్ళు వ్యాపారస్తులు అంటే సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ స్వయం ఉపాధి. చిన్న చిన్న అంటే వ్యాపారస్తులని ఎందుకు పెట్టారంటే చిన్న వ్యాపారస్తులు అంటే సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ చేసుకునేటోళ్ళు వాళ్ళు. ఎక్కువ ఉంటారు వీళ్ళు. అర్థమవుతుంది. కానీ వీళ్ళు పని చేస్తేనే ఆదాయం వస్తుంది. పని చేసే స్థలం వీళ్ళు ఖచ్చితంగా ఉండాలి. పని చేసే స్థలం వీళ్ళు ఖచ్చితంగా ఉండాలి. వీళ్ళు ఎక్కడో ఉండి పని జరగాలంటే జరగదు. వాళ్ళ పని వాళ్ళే చేయాలి. అటువంటి ప్రొఫెషన్ లో ఉంటారు. వీళ్ళు లేకపోతే ఆ పని ఆగిపోద్ది, వ్యాపారం ఆగిపోద్ది, బిజినెస్ ఆగిపోద్ది, డబ్బు కూడా ఆగిపోద్ది. ఇటువంటి వాళ్ళు వీళ్ళు. వీరు అవకాశాలు శోధించరు, సృష్టించరు. వీళ్ళు కూడా అవకాశాలు శోధించరు, సృష్టించరు. వాళ్ళకున్న పని వాళ్ళు చేసుకుంటూ ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా. మొబైల్ టెక్నీషియన్ గా షాప్ పెట్టినా. ఇక్కడ కాకపోతే అక్కడ, అక్కడ కాకపోతే ఇక్కడ అని చేసుకుంటూ వెళ్ళిపోయాను. అంతకు మించి వేరేది ఏం లేదు. నేను చేస్తేనే షాప్ తీస్తేనే వస్తది. తీయకపోతే రాదు. అది ఐస్ క్రీమ్ పార్లర్ అయినా, బేకరీ అయినా, కర్రీస్ పాయింట్ అయినా, మొబైల్ షాప్ అయినా నేను ఓపెన్ చేయాల్సిందే. అటువంటి పరిస్థితి. రైటా? ఇక్కడ నాలుగో రకం ఉంటారు. వాళ్ళేంటంటే సమయం, డబ్బు పుష్కలంగా ఉంటాయి. 2 ఉంటాయి. డబ్బుంటుంది. అలాగే టైం. అంటే 2 ఉంటాయి. వీళ్ళకి పుష్కలంగా ఉంటాయి. వాళ్ళెవరంటే అతి పెద్ద వ్యాపారులు, పెట్టుబడిదారులు, జమీందారులు, భూస్వాములు ఇలా చెప్పుకుంటే పెద్ద పెద్ద వ్యాపారం చేసే వాళ్ళెవరైతే ఉన్నారో వాళ్ళు, పెట్టుబడులు పెట్టే వాళ్ళెవరైతే ఉన్నారో వాళ్ళు. ఈ నాలుగో రకం ప్రపంచంలో చాలా తక్కువ శాతం ఉంటారు. చాలా తక్కువ శాతం. మహా అంటే ఒక 3-5% ఉంటారు అంతే. అంటే 100 మందిలో 3-5 మాత్రమే వీళ్ళుంటారు. మిగతా వాళ్ళంతా 3 కేటగిరీస్. మిగతా వాళ్ళంతా ఆ 95% కూడా మిగతా కేటగిరీస్ ఉంటారు. వీళ్ళేం చేస్తారంటే, వాళ్ళు వ్యక్తిగతంగా ఆ పనిని చెయ్యరు. వ్యక్తిగతంగా వాళ్ళక్కడ ఉండరు. ఎక్కడో ఉంటారు. అంబానీ ఎక్కడో ఉన్నాడు. ముంబైలో ఉన్నాడు. కానీ నల్గొండలో జియో సిమ్, జియో టవర్, జియో ఆఫీస్ నడుస్తుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా. అలాగే ఎన్నో కంపెనీలున్నాయి. వీళ్ళు పెద్ద పెద్ద వ్యాపారులు. వాళ్ళు పని చేయరు. పని చేయిస్తారు. వాళ్ళు ఏం బాధ్యతలు ఇక్కడ ఎవరైతే కనిపిస్తున్నారో వాళ్ళకి బాధ్యతలు ఇచ్చేస్తారు. రెస్పాన్సిబిలిటీస్ ఇస్తారు. వాళ్ళేం చేయరు. జస్ట్ వాళ్ళు మానిటరింగ్ చేస్తా ఉంటారు. చూస్తా ఉంటారు. వీళ్ళు నాలుగో రకం. అంటే పెద్ద పెద్ద వ్యాపారం చేసేటోళ్ళు, పెట్టుబడులు పెట్టేటోళ్ళు, జమీందారులు, భూస్వాములు. రైటా? మరి నాలుగో రకం వాళ్ళు ఏంటి అంటే వీళ్ళకి ఇందాక చెప్పినట్టు పాసివ్ ఇన్‌కమ్ వస్తది. అక్కడే యాక్టివ్ ఇన్‌కమ్. వీళ్ళు పాసివ్ ఇన్‌కమ్. పని చేయాల్సిన అవసరంలా. వీళ్ళ పనిని ఇంకొకళ్ళు చేస్తారు. అంటే ఏంటి? పైసలిస్తే పని చేస్తారు. అంటే ఏంటి? ఉద్యోగం. ఇతరుల పనిలో పెట్టుకోవడం, లేకపోతే ఉద్యోగం ఇవ్వడం. ఇలా వీళ్ళు మాత్రం పని చేయరు. పని చేయిస్తుంటారు. అంటే మనం డబ్బు సంపాదించడం కోసం మనమే పని చేస్తే అది యాక్టివ్ ఇన్‌కమ్. మనకు డబ్బు రావడం కోసం ఇతరులు పని చేస్తుంటే అది పాసివ్ ఇన్‌కమ్. ఏది కావాలి మనకి అంటే పాసివ్ ఇన్‌కమే కావాలి. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక అంబానీ అనే వ్యక్తి ఉన్నాడు. 1000 మందిని ఉద్యోగంలో పెట్టుకుంటే ఒక్కొక్కళ్ళు 8 గంటలు పని చేస్తే 8000 గంటలైతాయి. 8000 గంటల మీద వాళ్ళకి డబ్బొస్తుంది. ఇందాక మనం మాట్లాడుకున్నాం. నేనున్నా 8 గంటలు రోజుకి 8 గంటలే. రోజుకి 8 గంటలు. కానీ ఇక్కడ అదే అంబానీకి రోజుకి 8000 గంటలు. ఎందుకు? నాలాగా పని చేసేటోళ్ళు 1000 మంది ఉన్నారు ఆయన దగ్గర. అర్థమవుతుందా? ఇప్పుడు పని గంట ఇప్పుడు ముఖేష్ అంబానీ ఎందుకు కోటీశ్వరుడయ్యాడు? ఇందాక మనం మాట్లాడుకున్నాం. పని గంటలు పెంచుకోలేని వాళ్ళు కోటీశ్వరులు అవ్వలేరు. మరిప్పుడు అంబానీ కోటీశ్వరుడు అయ్యాడు అంటే దాని అర్థం ఏంటి? పని గంటలు పెంచుకున్నాడు కాబట్టి ఆయన కోటీశ్వరుడయ్యాడు. అంటే ఇది పెద్ద పెద్ద వ్యాపారం ఆయన చేస్తున్నాడు. అదే 10,000 మందిని పెట్టుకుంటే ఎంతవుతుంది? 80,000 గంటలు.
మరి 8,000 గంటల మీద ఆయన సంపాదన అంట రోజు గంటకి ఆల్‌మోస్ట్ 60,00,00,000 గంట సంపాదన. మనకెంత గంటకి? మన సంపాదన ఎంత గంటకి? ఒకసారి ఆలోచన చేయండి. అంటే అంత పెద్ద స్థాయిలో బిజినెస్ అంటే వ్యాపారానికి అంత పొటెన్షియల్ ఉంది. అంత శక్తి ఉంది. మనం చిన్న చిన్న ఆలోచనలు దీంట్లో ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ చిన్న మైండ్ తోటి, ఇరుకు మైండ్‌తో, నారో మైండ్‌తో ఆలోచిస్తా ఉంటాం. సో మన విలువ మనం పెంచుకోవాలి. ఆ విలువ పెంచుకోవాలి. మన ఆలోచన విధానం పెరగాలి. థింక్ బిగ్. ఫస్ట్ నీ ఆలోచన పెద్దగా ఉంటే నీ ఆచరణ అప్పుడు పెద్దగా ఉంటది. అర్థమవుతుందా? సో మరి ఇక్కడ వీళ్ళ దగ్గర ఇంతకుముందు చెప్పినట్టు వీళ్ళ దగ్గర చూసుకున్నట్టయితే వాళ్ళు ఎవరు అంటే మన దగ్గర రామోజీరావు హైదరాబాదీ. సో రాము కొన్ని వేల ఎకరాలు, కొన్ని లక్షల కోట్లు. దేశవ్యాప్తంగా ముఖేష్ అంబానీ తెలిసిన వ్యక్తులే కదా వీళ్ళు. రామోజీరావు మన తెలంగాణ, ముఖేష్ అంబానీ మన ఇండియా. అండ్ అలాగే ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే బిల్ గేట్స్. తెలిసిన పేర్లే పెట్టాం ఇక్కడ. అందరికి తెలిసినోళ్ళే. మరి వీళ్ళు చేసింది ఏంటి? నీలాగా నాలాగా 10,000, 15,000, 20,000 కోసం జాబులు చేస్తున్నారంటే లేదు. నీలాంటి నాలాంటి కొన్ని లక్షల మందికి జాబులు ఇస్తున్నారు. కొన్ని లక్షల మందికి జాబులు ఇస్తున్నారు. ఇప్పుడు చెప్పండి మనం జాబు పుచ్చుకునేలాగా ఉందామా? జాబ్ ఇచ్చేలాగా ఉందామా? ఎలా ఉంటే బాగుంటది? పుచ్చుకునేదంటే 1, ఇచ్చేదైతే 2. లేదా థమ్స్ అప్. అర్థమవుతుందా? మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఒక్కసారి ఆలోచన చేయండి. మరి మనకు వ్యాపారం చెయ్యాలి అంటే, బిజినెస్ చెయ్యాలి అంటే మనకు అంత పెట్టుబడులు పెట్టి మనం చెయ్యాలంటే చేయలేము. మరి ఇక్కడ నీ జీవితం నువ్వు అనుకున్నట్లు మారాలి, కావాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది ఈ భూమి మీద. ఆ మార్గమే డైరెక్ట్ మార్కెటింగ్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. నీ జీవితం నువ్వు అనుకున్నట్లు మార్చుకోవాలనుకుంటే, జాబ్‌లో నువ్వు అనుకున్నట్టు అవ్వదు. అయిందా? లేదా అడ్డం మీద రోజువారీ కూలీకి అయిందా? కాలం. కానీ ఇక్కడ నీ జీవితం నువ్వు అనుకున్నట్టు మారాలి అని అనుకుంటే, దానికి ఉన్న ఒక మార్గం ఉంది. దాన్ని డైరెక్ట్ మార్కెటింగ్ అంటారు. ఈ డైరెక్ట్ మార్కెటింగ్‌లో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టేది కాదు. పెట్టుబడి లేనిది. నీ కష్టమే నీ పెట్టుబడి. నీ కష్టమే నీ పెట్టుబడి. నీ సమయం, నీ మాట, నీ కష్టం. ఈ 3 పెడితే చాలు. నీ సమయాన్ని, నీ మాటని, నీ కష్టాన్ని. ఈ 3 పెట్టుబడి పెడితే అయి ఫ్రీయా? ఏమన్నా కొనుక్కుంటూ వస్తాయా? సమయం ఫ్రీ దేవుడిచ్చాడు. 24 గంటలు టైం ఇచ్చాడు. మాట మాటలు లేనోళ్ళు కూడా చేస్తున్నారు డైరెక్ట్ మార్కెటింగ్‌లో. మాటలు లేనోళ్ళు కూడా లక్షలు సంపాదిస్తున్నారు. కష్టం మన చేతుల్లో ఉంటది. రైటా? మరి ఇటువంటి పెట్టుబడి లేని వ్యాపారము మనకి వచ్చింది అంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఇప్పటికి కూడా నేను జాబ్ కోసమే పుట్టినా, జాబే చేస్తా, నేను అదే చేసుకుంటూ పోతా అంటే నీ ఇష్టం. మనం అంటుంటాం కదా! ఎన్ని సార్లు చెప్పినా ఈడినరా బోయి చెప్తే కూర పోయి గంగల దూకురా అంటరు. అవునా కాదా? సో ఈ డైరెక్ట్ సెల్లింగ్ గురించి మీరు అవగాహన తెచ్చుకోండి ఫస్ట్. అది చెప్పాలంటే పెద్ద టాపిక్ అది. సో డైరెక్ట్ మార్కెటింగ్ ఏంటి? డైరెక్ట్ సెల్లింగ్ ఏంటి? అసలు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఏంటి? తెలుసుకోండి. ఎలా ఉందని తెలుసుకోండి. ఎందుకంటే ఒక వ్యక్తి చెప్పడం ద్వారా నీకు కొంచెమే అవగాహన వస్తది. కానీ అదే నీకు నువ్వు తెలుసుకుంటే నీకెంత కావాలంటే అంత వస్తది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనిచ్చింది ఈ బాటిల్ లెక్క. అంటే దీంట్లో ఎంతైతే నీళ్లుంటాయో అంతే నీ నాలెడ్జ్. నేనెంత ఇస్తే అంతే. ఎంత పడితే అంతే. అదే సముద్రం అయితే నీకు నువ్వుగా తోడుకుంటే అది సముద్రం. నీకు నువ్వుగా దాన్ని అన్వేషిస్తే సముద్రం. అందుకే నాలెడ్జ్ అనేది ఎప్పుడు ఆగేది కాదు. అదే చేసుకుంటూ పోతా అంటే నీ ఇష్టం. లేదు నా లైఫ్ మారాలి. ఏది ఏమైనా నా జీవితం మార్చుకోవాలి. నా వల్ల నన్ను నమ్ముకున్న జీవితాలు మారాలి. నాకంటూ సమాజంలో ఒక గుర్తింపు కావాలి అంటే నీ ప్రయాణం డైరెక్ట్ సెల్లింగ్‌లో మొదలుపెట్టండి. మొదలుపెట్టండి. సో ఈ డైరెక్ట్ సెల్లింగ్‌లో మనకు చూసినట్లయితే సో చాలా పెద్ద కంపెనీలున్నాయి. చాలా పెద్ద ఇండస్ట్రీ ఇది. ప్రపంచవ్యాప్తంగా 170 దేశాల్లో ఉంది. ఎంతో మందిని జీవితాలను మార్చింది. ఎంతో మందికి ఆర్థిక స్వాతంత్రం తెచ్చింది ఈ రంగం. ఈ ఇండస్ట్రీ అనేది కొన్ని లక్షల మందికి ఆర్థిక స్వతంత్రులుగా మార్చింది. ఎంతో మందికి జీవితాలు ఇచ్చింది. చావు కూడా సిద్ధమైన వారికి సైతం కూడా ఒక జీవితాన్ని ఇచ్చింది ఈ రంగం. చాలా మంది ఉన్నారు. సూసైడ్ దాకా వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చి ఈ రంగంలో నిలబడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు.
అర్థమవుతుందా? అటువంటి రంగం మరి మిమ్మల్ని గూడా విజయ మార్గంలోకి నడిపించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మరి మీరు గూడా సిద్ధంగా ఉండాలా వద్దా? ఉండాలా? ఉండాలా? సిద్ధంగా ఉండడం అంటే దేనికైనా సిద్ధం అన్నట్టు ఉండాలి. ఏది చేద్దాం సార్, చూద్దాం సార్, ట్రై చేస్తా సార్ అంటే మాత్రం జీవితాలు మారవు. మరి అటువంటి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో 20 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 21 సంవత్సరాలకు అడుగుపెట్టి వెరీ బిగ్ సక్సెస్‌లోకి 5,00,00,000 మధ్య డిస్ట్రిబ్యూటర్స్‌ని తీసుకొని ఎంతో మంది ఎన్నో లక్షల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఏకైక భారతీయ సంస్థ వెస్టీజ్. ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా ఉంటే మరి మన ఇండియాలో కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ వెస్టీజ్. సో వెస్టేజ్ ఇప్పుడు ఇండియాలోనే కాదు విదేశాల్లో కూడా బాగా స్ప్రెడ్ అయిపోయి అక్కడ కూడా చాలా సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. సో కంపెనీ ఆఫీసులు ఉన్నాయి, బ్రాంచ్ ఆఫీసులు ఉన్నాయి, డిఎల్సిపిలు ఉన్నాయి, స్టాక్ పాయింట్స్ ఉన్నాయి. ఇలా చూసుకుంటే కంపెనీ సర్వీస్ ఇవ్వడానికి ఎన్నో 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 అవకాశాలు మనకు కల్పిస్తుంది కంపెనీ. మరి అటువంటి గొప్ప కంపెనీ వెస్టేజ్ లో నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు వాళ్ళ జీవితాల్ని మార్చుకొని వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుకొని ఎంతో మంది జీవితాలు వెలుగులు నింపడానికి వాళ్ళు ఒక మోటివేషనల్ స్పీకర్ గా కూడా రెడీ అయిన వాళ్ళు ఉన్నారు. మరి ఇటువంటి కంపెనీలో ఎలా చేయాలి, ఏం చేయాలని పూర్తిగా మేమే ట్రైనింగ్ ఇస్తాం. ఎలా చేయాలి, ఏం చేయాలి బయట ఇస్తారా అంటే ఇవ్వరు. కానీ ఇక్కడ కంప్లీట్ గా పూర్తిగా ఉచితంగా ఇస్తారు. ఇక్కడ ఏమైనా డబ్బులు తీసుకుంటారా? చెప్పండి. ఇప్పుడు ఎవరు మీకు డబ్బులు ఇస్తున్నారా మీరు ఏమన్నా ఈ మీటింగ్ అటెండ్ అవ్వడానికి? లేదు. సో దీనికోసం మీరు చేయాల్సిందల్లా ఫస్ట్ మీరు షాప్ చేంజ్ చేయండి. ఫస్ట్ మీరు షాప్ చేంజ్ ద షాప్ అండ్ చేంజ్ ద లైఫ్. మీ షాప్ మీకు కావాల్సిన ఏవైతే సోప్ గానీ, పేస్ట్ గానీ, కుకింగ్ ఆయిల్ గానీ, హెయిర్ ఆయిల్ గానీ, షాంపూ గానీ ఇలా మీ ఇంటికి కావాల్సిన ఏవైతే ఉన్నాయో, మీ పంటకు కావాల్సిన ఏవైతే ఉన్నాయో, మీ ఒంటికి కావాల్సిన ఏవైతే ఉన్నాయో అవి బయట షాప్ లో తెచ్చుకునే బదులు వెస్టేజ్ షాప్ లోకి రండి, ఇక్కడ తీసుకోండి. దాని ద్వారా మీరు నెలకి ₹1,00,000 సంపాదించే అవకాశం ఉంటుంది. నెలకి ₹1,00,000 సంపాదించే అవకాశం ఉంటుంది. అది ఎలా అంటే ఇంతకుముందు మనం చెప్పాం, అంబానీ గురించి చెప్పాం. అంబానీ 1000 మందికి ఉద్యోగం ఇచ్చి ఒక్కొక్కరితో 8 గంటలు పని చేపిస్తే 8,000 గంటల మీద ఆయన డబ్బు సంపాదిస్తున్నాడు. మరి అలాగే ఇక్కడ కూడా మీరు ఒక 1000 మందికి అవకాశం ఇచ్చి ఇక్కడ 1000 మందికి వెస్టేజ్ అవకాశం ఇప్పించి వాళ్ళు ఒక్కొక్కరు ₹1000 గురిపించినా, ఒక్కొక్కరు ₹1000 వాడిపించినా, ఇంట్లో కావాల్సిన సరుకులు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కరు ₹1000 అంటే పెద్ద కష్టం కాదు. ఒక 1000 మందికి వాడింపజేస్తే ఒక్కసారి ఆలోచన చేయండి. ₹10 లక్షల అవుతుంది. ₹10 లక్షల వ్యాపారం అవుతుంది. దాని మీద ₹1,00,000 నీ ఆదాయం. ₹1,00,000 మీ ఆదాయం. ₹1000 వాడుకున్న కుటుంబాలు 1000 మందిని తయారు చేసుకోగలిగితే అది 1 మంత్ చేస్తారా, 2 మంత్స్, 2 నెలల, 3 నెలల, 4 నెలల, సంవత్సరం, 2 సంవత్సరాల, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాల. అరే అక్కడ జీతం కోసం 10 సంవత్సరాలు పని చేస్తాం. మరి ఇక్కడ జీవితం కోసం మనం కోరుకున్న జీవితం పొందడానికి కావాల్సిన డబ్బు సంపాదించడానికి కనీసం ఒక 3 నుంచి 4 సంవత్సరాలు పని చేయలేమా? ఒకసారి ఆలోచన అక్కడ 20,000 జీతం కోసం మాత్రం జీవితాన్ని మొత్తం తాకట్టు పెడతాం. కానీ ఇక్కడ ఒక 3 సంవత్సరాలు తపస్సు చేయండి. 3 సంవత్సరాలు వెస్టేజ్ లో తపస్సు చేస్తే ఖచ్చితంగా అక్కడ దేవుడు ప్రత్యక్షమైనట్టు ఇక్కడ కూడా మీకంటూ మీ ఒక లైఫ్ అనేది మీ కళ్ళ ముందు ఉంటుంది, ప్రత్యక్షమైంది. ఎప్పుడు ఇలా మీరు వాడుకునే కుటుంబాన్ని తయారు చేసినాం. మీరు ఒక్కరే వాడుకుంటే మీకంటూ ఒక మంచి హెల్దీ లైఫ్ వస్తుంది, మంచి ఆరోగ్యం ఉంటుంది. మరి అదే మీరు పొందిన ఆరోగ్యాన్ని 10 మందికి, 20 మందికి, 100 మందికి, 1000 మందికి మీకు పొందిన బెనిఫిట్స్ ని, మీకు వచ్చిన ఆ హ్యాపీనెస్ ని 10 మందికి పంచితే పెంచేది బిజినెస్. 10 మందికి పంచితే మీ యొక్క ఆదాయాన్ని పెంచే బిజినెస్. సింపుల్ అండి. 1000 మంది, ₹1000, 10 లక్షల వ్యాపారం, ₹1,00,000 నీ ఆదాయం. ఇటువంటి అవకాశం అనేది, అద్భుతమైన అవకాశం అనేది నీ చేతుల్లో ఉంది. ఒక్కటి గుర్తు పెట్టుకోండి, నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీ క్షేమం కోరే వాళ్ళకంటే నాశనం కోరుకునేటోళ్ళు ఎక్కువ ఉంటారు. వాళ్ళ కోసం నీ ఆలోచన, నీ జీవితాన్ని మార్చుకోమాకు. వాళ్ళ కోసం నీ జీవితాన్ని త్యాగం చేయమాకు. జస్ట్ పొద్దున ఒక మాట విన్నా, మన చుట్టూ ఉన్న వాళ్ళట మన విజయం పొందినప్పుడు వాళ్ళట మనకు దూరంగా వెళ్ళిపోతారట. అర్థమవుతుందా? మన విజయం పొందినప్పుడు మన పక్క నుండి చప్పట్లు కొట్టినోడే మనోడు. మన విజయం పొందినప్పుడు మన పక్కన లేకుండా ఎక్కడికో వెళ్ళిపోయినోడు మనోడు కానే కాదు.
మన విజయంలో మనల్ని అప్రిషియేట్ చేయాలి. మన కష్టాల్లో మనకు చెయ్యందించాలి. వాడే నిజమైన మిత్రుడు. మరి నీ చుట్టూ ఉన్న వాళ్ళు అట్లుండరా లేరా? నీకు సలహాలు ఇచ్చేటోళ్ళు కూడా అటువంటి వాళ్ళా? లేకపోతే మనం చూడండి లైఫ్ ఇట్లా మారుతుంది, ఇట్లా ఎదగొచ్చు అని చెప్పినప్పుడు ఇట్లాంటివి కావురా, వర్కౌట్ కావురా అని చెప్పేటోళ్ళు చాలా మంది ఉంటారు. మరి అలాంటి వాళ్ళని అడిగి నీ జీవితాన్ని మార్చుకునే అవకాశాన్ని వదులుకుంటావా? లేదా దాన్ని పట్టుకుంటావా అనేది నీ చేతుల్లో ఉంది. సో డైరెక్ట్ మార్కెటింగ్ అనేది చాలా పెద్దది. చాలా హ్యూజ్ ఆఫ్ బిజినెస్ ఉంది. మరి అటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకొని ముందుకెళ్తావో లేకపోతే ఏం చేసుకుంటావో నీ చేతుల్లో ఉంటది. ఎందుకంటే ఇది నీ జీవితం, నీ ఇష్టం. అర్థమవుతుందా? మరి ఒక్కసారి ఆలోచన చెయ్యి. ఒక చిన్న మార్పు మీ బంగారు భవితకు ఒక చక్కటి రూపకల్పన. ఒక చిన్న మార్పు. చేంజ్ యువర్ షాప్ అండ్ చేంజ్ యువర్ లైఫ్. ఒక షాప్ మార్చుకొని ఫస్ట్ హెల్తీగా ఉండండి. ఆరోగ్యంగా ఉండి అదే ఆరోగ్యాన్ని 10 మందికి పంచండి. మీ జీవితానికి ఒక బంగారు భవిష్యత్తు పడుతుంది. అది ఈ రోజు ఈ క్షణమే డిసైడ్ అవ్వండి. ఎందుకంటే ఈ జీవితం నీదే కాబట్టి ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు అంటే మీరే. తీసుకున్నాం సార్ కానీ బలంగా తీసుకోండి. తీసుకున్నాం ఆల్రెడీ. ఎప్పుడో 6 నెలలు అయితుంది, సంవత్సరం అయితుంది. కానీ ఏదో ఇట్టిట్ట తీసుకున్నాం. మనస వాచ కర్మన తీసుకోండి. మనస వాచ కర్మన తీసుకోండి. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోండి. ఈ అవకాశాన్ని అసలు గట్టిగా దీంట్లో నేను నిలబడాలని చెప్పేసి గట్టిగా అనుకోండి. ఖచ్చితంగా ఈ అవకాశం అనేది మీకు అద్భుతంగా మారబోతుంది. మరి ఇప్పుడున్న పరిస్థితులలో ఇప్పుడు చెప్పండి మీ జీవితం మీ చేతుల్లో ఉండాలి అంటే జీతం కోసం పనిచేయాలా? జీవితం కోసం పనిచేయాలా? లంచ్ కావాలా? లైఫ్ కావాలా? ఏది కావాలి? చెప్పండి. లంచ్ కావాలంటే ఏముంది జీవితంలో లంచ్. లంచ్ ఎప్పుడొస్తదా? లంచ్ ఎప్పుడొస్తదా అని చూస్తాం. కానీ జీవితంలో లైఫ్ ఉంటది. అర్థమవుతుందా? మరి ఇది కొటేషన్ మాత్రమే గాదు. ఒక్కసారి నిన్ను నువ్వు అడగాల్సిన ప్రశ్న. మిమ్మల్ని మీరు అడగవలసిన మీ చివరి ప్రశ్న. మిమ్మల్ని మీరు అడుక్కోండి. జీవితం కావాలా? జీవితం కావాలా? లంచ్ కావాలా? లైఫ్ కావాలా? ఏది కావాలి? నా జీవితంలో నేను దేనికోసం పని చేస్తున్నా? దేనికోసం నేను పని చేస్తున్నా? దేనికోసం నేను పరిగెడుతున్నా? దేనికోసం నేను పోరాటం చేస్తున్నా? దేనికోసం నేను ఆరాటపడుతున్నా? లంచ్ కోసమా? లైఫ్ కోసమా? ఒక్కసారి ఆలోచన చేయండి. మరి నీ కోసం పనిచేయడానికి రెడీగా ఉన్నావా? నీ పక్క వాళ్ళ కోసం పనిచేయడానికి రెడీగా ఉన్నావా? సో చాలా మంది పక్క వాళ్ళని ఉద్ధరించడానికి పనిచేస్తారు. మన ఇంట్లో పని చేయం. పక్కనోళ్ళని ఉద్ధరించడానికి పనిచేస్తుంటారు. ఫర్ ఒక ఎగ్జాంపుల్ మిమ్మల్ని అడుగుతా రెస్పాండ్ అవ్వండి చాట్ బాక్స్ లో. ప్రకృతి మనకు ఆక్సిజన్ ఫ్రీగా ఇస్తుంది. ఇస్తుందా? ఇస్తుందా? ఇయ్యట్లేదా? ఫ్రీగా ఇస్తుంది. రైటా? సో ఇక్కడ అట్లాంటి ప్రకృతి ఆక్సిజన్ ఫ్రీగా ఇస్తున్నప్పుడు మిమ్మల్ని చెట్లు నాటమని చెప్తే మీరు ఎన్ని నాటుతారు? అరే ఇది ఆక్సిజన్ మంచిగా ఇస్తది. చెట్లు పెట్టాలి మంచిగా. ఈ సమాజానికి ఉపయోగపడుతది. మీరు ఆ చెట్లు నాటాలని చెప్పేసి మీకు ఇచ్చారు. మిమ్మల్ని నాటమని చెప్పారు. ఎన్ని నాటుతారు? నాడతారా? వాడు చూసుకుంటాడులే, వాడు నాటుతాడులే. నీ మస్తు బిజీ. నాకెందుకుది అనుకుంటారు. అవునా కాదా? వాస్తవం చెప్పండి. ఎందుకంటే సో ప్రకృతి ఇస్తది. ఇన్ని చెట్లు నేను నాటలే. అయినా నాకు ఆక్సిజన్ వస్తుందా? రావట్లేదా? నేను బతికున్నానా లేదా? రైటా? అలాగే ఇక్కడ ఏం చేస్తారంటే ఒక హరితహారం పెట్టారు మీ దగ్గర. హరితహారం అనేది పెట్టిర్రు. చాలా కొన్ని లక్షల మొక్కలు తీసుకొచ్చిర్రు. ఒక 4, 5 వెహికల్స్ లో వచ్చిన ఒక లక్షల మొక్కలు వచ్చినాయి. ఇది కూడా ప్రకృతిని పెంచడానికే, ఆక్సిజన్ పెంచడానికే. కానీ ఇప్పుడు ఏం పెట్టారంటే ఎవరైతే హరితహారంలో పాల్గొంటున్నారో, ఎవరైతే మొక్కలు నాటుతారో మొక్కకి నేను ₹10 ఇస్తా అని చెప్పిండు. అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఒక్క మొక్క నాటితే ₹10 ఇస్తాను. ఎన్ని మొక్కలు నాటుతావు? ఇంతకుముందు సమాజాన్ని ఉద్ధరించాలి. సమాజం కోసం నాటం అంటే మనం నాటం. కానీ ఇప్పుడు మొక్కకు ఒక ₹10 ఇస్తా. సరే ₹100 చీప్ ఉంది కదా! ₹100. ₹100 ఇస్తున్నాడు ఒక్కొక్క మొక్క కంటే ఇప్పుడు ఏం చేస్తావు? ఇంతకుముందు ప్రకృతి కోసం తెచ్చినవురా నాయన ఆక్సిజన్ పొందడానికి తెచ్చినావు. అయి నాటండి అంటే ఆ ఒక్క వెహికల్ కూడా అంటే లోడ్ కూడా కిందికి దిగదు. కొంతమంది మాత్రమే. అదే ఇప్పుడు ఒక్కొక్క మొక్కకు ₹100 ఇచ్చిరంటే ఎన్ని మొక్కలు నాటుతారు? నాటడం పక్కన పెట్టండి. ఫస్ట్ ఆ లోడ్ తీసి పక్కన పెట్టుకుంటారు ఈ నాయని. టక్క ఇది తెచ్చుకొని పక్కన పెట్టుకొని ఈ నాయని వాళ్ళ ఆయనని కాపలుస్తారు. లేకపోతే వాళ్ళ ఆవిడ కాపలుస్తారు. ఇక్కడే నేను కొన్ని మొక్కలు తీసుకొస్తాను. ఎందుకంటే ఫస్ట్ మొక్కలు తెచ్చుకున్నాక తర్వాత నాటడం మొదలు పెడతారు. అంటే ఏంటి? ఇక్కడ పైసలు వస్తున్నాయి కాబట్టి. అంటే ఏంటి? ఇక్కడ సమాజం కోసం అంటే ఎవరు చేయరండి. ఆ సమాజం కోసం ఏదైనా చేసినా నాకు పైసలు వస్తాయంటే ఖచ్చితంగా చేస్తారు. మరి ఇప్పుడు చెప్పండి డైరెక్ట్ డైరెక్ట్ సెల్లింగ్ అనేది కొన్ని వేల మంది జీవితాలు మార్చేది. నువ్వు చేయమంటే చేయరు.
కానీ అదే ఈ డైరెక్ట్ మార్కెటింగ్ అనేది నీ జీవితాన్ని మారుస్తుందంటే ఖచ్చితంగా వాళ్ళు చేయడానికి ముందుకొస్తారు. అర్థమవుతుందా? మరి ఇటువంటి అవకాశం ఉంది. మరి జీవితం కోరుకుంటే అవుతుందా అంటే ఎట్టి పరిస్థితుల్లో అవ్వదు. జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి. షార్ట్ కట్‌లో చెప్తా. కొంతమంది మాత్రమే కోరుకున్న జీవితం పొందుతారు. కొంతమంది మాత్రమే కోరుకున్న జీవితం పొందుతారు. ఎందుకంటే వాళ్ళు ఆ కోరుకున్న జీవితం కోసం కన్సిస్టెన్సీ‌గా, రెగ్యులర్‌గా ప్రతిరోజు కష్టమే ఒక అలవాటుగా, ఒక హాబిట్‌లుగా మార్చుకొని పని చేస్తారు. వాళ్ళొక అవగాహనతో పని చేస్తారు. నేర్చుకొని పని చేస్తారు. ఊరికనే అయితే మాత్రం ఎట్టి పరిస్థితిలో రాదు. మరి జీవితం మార్చడం కోసం ఎవరు వెయిట్ చేయకండి. అవకాశాన్ని మనమే సృష్టించుకోవాలి. ఎదురు చూస్తూ కూర్చుంటే మాత్రం ఎప్పుడు గూడా మనం డెవలప్ అవ్వలేము. మనం చేసే ముందుకెళ్ళి ఇప్పుడు ఇక్కడి నుంచి నేను ఎక్కడికైనా ఎళ్ళాలంటే నేను ముందు ప్రయాణం కొనసాగించాలి. అక్కడే ఉండి అమ్మో! ఎటెళ్ళాలో తెలియదంటే ఎళ్ళగలుగుతామా? లేదు అనుకుంటే ప్రయాణం కొనసాగించి దారిలో ఎవరినో ఒకళ్ళని అడుక్కుంటూ ఎళ్తే నేను కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఎళ్ళొచ్చు. అదే నాకు రూట్ తెలీదని ఇంట్లోనే కూర్చుంటే ఎళ్తానా కాశ్మీర్, కన్యాకుమారి? ఇక్కడ గూడా అంతే. జీవితం మారాలని కోరుకుంటే కాదు, జీవితం మారాలని సమయం కోసం వెయిట్ చేయొద్దు. సమయం ఎప్పుడు నీ కోసం, నా కోసం ఆగదు. ఎప్పుడైతే నువ్వు చెయ్యాలని అనుకున్నావో, ఆలోచన వచ్చిందో ఆ క్షణమే అదే మంచి సమయం. దాని కొరకు ముహూర్తాలు పెట్టుకోవాల్సిన అవసరంలా. అర్థమవుతుందా? ప్రయాణం కొనసాగించాలి. అప్పుడు మాత్రమే మన జీవితం అనేది మారుతుంది. సో, మళ్ళీ అడుగుతున్నా ఫైనల్‌గా జీవితమా? ఏం గావాలి మీకు లైఫ్‌లో? వీడియోస్ ఆన్ చేయండి. ఒక్క 5 మినిట్స్. ఒక 5 నిమిషాలు. జీవితమా? ఏది గావాలి? చాట్ బాక్స్‌లో రెస్పాండ్ అవ్వండి. జీతం అయితే ఇలా చూపియండి. జీవితం అయితే ఇలా చూపియండి. థమ్స్ అప్ అయితే. జీతం అయితే ఒక థమ్స్ అప్, జీవితం అయితే 2 థమ్స్ అప్. లేదు అనుకుంటే చాట్ బాక్స్‌లో పెట్టండి. కదా! నిజంగా చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా. ఇక్కడ జీతం కావాలంటే ఏదో పని చేస్తే దొరుకుతుంది. కానీ జీవితం కావాలి అంటే మాత్రం ఇక్కడ ఒకటి కావాలి. జీవితం కావాలంటే ఒకటి కావాలి. ఆ ఒకటి ఏందంటే ఏం కావాలి ఇక్కడ? ఏం మిస్ అయింది ఇక్కడ? రెస్పాండ్ అవ్వాలి ఫాస్ట్‌గా. జీవితంలో ఒకటి మిస్ అయింది. ఏంటిదది? ఒక లెటర్ మిస్ అయింది. ఒక లెటర్. ఏంటా లెటర్? తెలుగులో చెప్పండి. తెలుగులో ఇంగ్లీష్ అది. వి అనే అక్షరం మిస్ అయింది. అవునా కాదా? రైటా? యెస్. నిజంగా చెప్తున్నా. నేను హార్ట్‌ఫుల్‌గా చెప్తున్నా. అంటారుగా మనస్ఫూర్తిగా చెప్తున్నా. మీ జీవితం మారాలంటే ఇక్కడ ఏదైతే మిస్ అయిన వి ఏదైతుందో ఆ వి అనేది మీ లైఫ్‌లోకి రావాలి. మీ లైఫ్‌లో యాడ్ అవ్వాలి. ఆ వి అనేది ఏంటి అంటే వెస్టీజ్. ఆ వి ఏంటి? వెస్టీజ్. నిజంగా మీకు జీవితం కావాలంటే మీ లైఫ్‌లోకి వెస్టేజ్‌ని వెల్కమ్ చెప్పండి. వెస్టేజ్‌ని ఆహ్వానించండి. ఖచ్చితంగా మీ లైఫ్ అనేది ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది. ఆనందంగా ఉంటుంది. సో, కాబట్టి ఇటువంటి అవకాశాన్ని మీరు అందిపుచ్చుకొని మీ లైఫ్‌లో మీరు జీవితాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి ఇదే జీవితం ద్వారా మనం ఏం పొందొచ్చు అనేది రేపు చూద్దాం. అర్థమవుతుందా? సో, జీవితం అంటారుగా మరి ఏముండాలి? మరి బి అనే దాంట్లో వెస్టేజ్ అనే దాంట్లో ఏముంది? ఏం పొందొచ్చు అనేది సెకండ్ పార్ట్. అది ఎప్పుడు అంటే రేపు సాయంత్రం 7 గంటలకు చూద్దాం. సో, అప్పటి వరకు జస్ట్ స్టే ట్యూన్డ్ అంటారు కదా! జస్ట్ అలా ఉండండి. సో, ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ వెల్త్. మీ అందరి జీవితాలు వెస్టేజ్ ద్వారా పొందాలి. వెస్టేజ్ ద్వారా మారాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో, విష్ యూ వెల్త్ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ బ్యాక్ టు హోస్ట్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. సో, చాలా అద్భుతంగా టాపిక్ అయితే ఇవ్వడం జరిగింది. సో, ఎలా ఉంది? సింపుల్‌గా సార్ అయితే మనకు ఒక పిక్చర్ అనేది క్లారిటీ